చరిత్ర వాస్తవాలతో కాకుండా వక్రీకరణతో రాసుకున్నది పాకిస్తాన్. ఈ వ్యవహారానికి సంబంధించిన బాక్స్‌లో ఉన్నటువంటి స్టాంపుల్ని చూపెడుతూ సంతోష్ పరశురామ్ శర్మ గారికి సంబంధించిన ఒక కథనం. పాకిస్తాన్ తమ స్వతంత్ర దినాన్ని ఎందుకు మార్చుకుంది అనేది ఇప్పటివరకు తెలియని రహస్యం. 15 ఆగస్టుకు బదులు 14 ఆగస్టు ఎందుకు చేస్తున్నారు? అది కూడా 1949 నుండి. పాకిస్తాన్ ప్రతి సంవత్సరం ఆగస్టు 14ను స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఏదేమైనా పాకిస్తాన్ స్వతంత్రం వచ్చిన వెంటనే కాకుండా ఆగస్టు 14ను స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ యొక్క నిజమైన స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 14 కాదు. పాకిస్తాన్ మరియు భారతదేశాలకు 1947 ఆగస్టు 15 మాత్రమే స్వతంత్రం వచ్చింది. భారత స్వతంత్ర చట్టం 1947 భారతదేశం మరియు పాకిస్తాన్ స్వతంత్రం మీద బ్రిటిష్ పార్లమెంట్లో ఆమోదించబడింది. 1969లో పాకిస్తాన్ ప్రభుత్వం సమాచారం మరియు ప్రసార విభాగం మహమ్మద్ అలీ జిన్నా ప్రసంగాల సేకరణను ప్రచురించింది. ఈ సేకరణలో క్వాయిట్ ఈ అజాం మొహమ్మద్ అలీ జిన్నా 1947-48 పాకిస్తాన్ గవర్నర్ జనరల్గా ప్రసంగాలు మరియు ప్రకటనలు. 15 ఆగస్టు 1947 పాకిస్తాన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ప్రారంభోత్సవం సందర్భంగా పంపిన సందేశంలో జిన్నా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆగస్టు 15 స్వతంత్ర మరియు సార్వభౌమ పాకిస్తాన్ అన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి ప్రధానంగా చెప్పుకొచ్చారు. ఏదైతే సార్వభౌమ పాకిస్తాన్ పుట్టినరోజని పాకిస్తాన్ 4వ ప్రధానమంత్రి చౌదరి మహమ్మద్ అలీ ది ఎమర్జెన్స్ ఆఫ్ పాకిస్తాన్ అనే పుస్తకాన్ని కూడా రాశారు. ఈ పుస్తకం 15 ఆగస్టు 1947 పాకిస్తాన్ స్వతంత్రం పొందిందని కూడా పేర్కొంది. స్వతంత్రం వచ్చిన తర్వాత 1948 జూలైలో పాకిస్తాన్ ప్రభుత్వం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా 4 స్టాంపులు విడుదల చేసింది. ఈ 4 స్టాంపులు 15 ఆగస్టు 1947 తేదీని కూడా పేర్కొన్నాయి. ఆగస్టు 15, 1947 స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు. 1949 నుండి మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వం ఆగస్టు 14ను స్వతంత్ర దినోత్సవం జరుపుకోవడం ప్రారంభించింది. స్వతంత్ర దినోత్సవ తేదీని పాకిస్తాన్ ఎందుకు మార్చింది అనేది ఇప్పటికే ఓ రహస్యం. భారత స్వతంత్ర చట్టం 1947 10-11 జీఓ ఆర్ CH-30 18 జూలై 1947 బలోచ్ అఖ్తర్ ఆగస్టు 15 పాకిస్తాన్ స్వతంత్ర దినోత్సవం లెక్కల్లో ఉన్నది కూడా .com కూడా. కాబట్టి ఇక్కడ కేవలం ఎందుకు అన్నది మాత్రం బయటికి చెప్పకుండా 15 నుంచి 14 అంటే వాళ్ళు అక్కడ పుస్తకాల్లో రాసుకునేది ఏంటంటే, నేను కనుక్కున్నటువంటి దాని ప్రకారం భారతదేశానికి స్వతంత్రం పాకిస్తాన్ ఇచ్చింది అని చెప్పుకోవడానికి, బ్రిటిష్ వాళ్ళ నుంచి పోరాడి పాకిస్తాన్ భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చిందని చెప్పుకోవడానికి ఇట్లా ఒక రోజు ముందు పెట్టుకున్నారు.